నమస్తే వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ యంగ్ షెఫ్. సరిగమలను తన పేరుతోనే పలికిస్తూ ఇప్పుడు పాడతా తీగ సీజన్ 26 లో తన అద్భుతమైన గానంతో రాణిస్తున్న సింగర్ శర్మిష్ఠ. సో లెట్స్ వెల్కమ్ సింగర్ శర్మిష్ఠ. హాయ్ శర్మిష్ఠ. హలో, వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్. హాయ్ స్వీటీ. లాస్ట్ వీక్ టీవీలో చూసాను అనమాట. ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు అన్న స్వీట్ వాయిస్ తో పాడుతుంటే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ఇప్పుడు మన ఆడియన్స్ కోసం పాడేయచ్చు కదా. ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వత్తులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మూసే జతలో ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్. వావ్, సో నైస్. అది అలా సాంగ్ ఇలా వెళ్ళిపోతుంది. అసలు ఇంత స్మూత్ గా ఇంత స్వీట్ గా ఉంది తెలుసా నీ వాయిస్. అసలు థ్యాంక్ యూ సో చాలా అమేజింగ్ గా పాడావు. ఇలా పాడితే ఎవరైనా పడిపోతారు. చూడు, నువ్వు పాడుతుంటే నాకు మాటలు కూడా రావట్లేదు సరిగ్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సాంగ్తో స్టార్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మా ఈటీవీ అభిరుచి 10th యానివర్సరీ స్పెషల్ ఎపిసోడ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లెజర్ ఇస్ మైన్ అండ్ హ్యాపీ 10th యానివర్సరీ టు ఈటీవీ అభిరుచి. అండ్ థ్యాంక్ యూ మా యంగ్ షెఫ్కి వచ్చినందుకు. నీ సింగింగ్ టాలెంట్ ఈటీవీలో చూశాను కాబట్టి ఇప్పుడు నీ కుకింగ్ టాలెంట్ అభిరుచిలో చూడాలి. ఓకే, ఇంతకు తమరు కుకింగ్ వచ్చా అండి? వచ్చి చేస్తాను. ఈటీవీ అభిరుచి ఛానల్ యానివర్సరీ స్పెషల్గా ఏ రెసిపీ చేయబోతున్నావు? నేను ఒక డెజర్ట్ చేయబోతున్నాను. వావ్, ఇట్స్ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్. సో షర్మి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ఓకే, తెచ్చేస్తా. సో ఈ ప్యాన్లో కొంచెం షుగర్ తీసుకొని దాన్ని క్యారమలైజ్ చేసుకుందాము. వావ్, అండ్ సో అది క్యారమలైజ్ అయ్యేంత వరకు విల్ వెయిట్. ఎస్. అండ్ సో కొంచెం టైం ఉంది కాబట్టి ఈ లోపల మనం మాట్లాడుకుందాం. యా షూర్. సో యాక్చువల్గా పాడతా తీగాకి ఎలా వచ్చావరా? ఆడిషన్ ప్రాసెస్ ఎలా అయింది? యాక్చువల్లీ అప్పుడే నాకు ఏజ్ వచ్చింది. లైక్ ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, లైక్ సో అప్పుడే లైక్ 19 to 22 అని అనౌన్స్మెంట్ చేశారు. సో అప్పుడే నాకు 19 వచ్చాయి. చిన్నప్పుడు ఒకసారి ట్రై చేశాను, బట్ అప్పుడు సెలెక్ట్ అయ్యాను కానీ మళ్ళీ కాల్ రాలేదు. సో ఓకే అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ట్రై చేశాను. లక్ బాగుండింది వచ్చింది. అలా కదా, అప్పటికన్నా ఇప్పుడు నీ వాయిస్ చాలా స్వీటర్ అయిపోయింది. అందుకే థ్యాంక్ యూ. నైస్. సో మరి ఆడిషన్ ఒక్కసారి అయిందా? ఎక్కడైంది? రామోజీ ఫిలిం సిటీలో అయింది ఆడిషన్. ఆ రోజు ఫుల్ కొంచెం నర్వస్గా ఉన్నాను. కూర్చున్నంత వరకు ఓకే పాడేస్తాను అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరాని చూడగానే ఏంటి కొంచెం యాంగ్జైటీ వచ్చేసింది. బట్ ఎందుకు యాంగ్జైటీగా ఫీల్ అయ్యాను అంటే నాతో పాటు ఒక 150 members 100 members ఉండుంటారు. ఎవ్రీ వన్ వాజ్ డూయింగ్ సో గుడ్. అంటే ఓకే వీళ్ళు సెలెక్ట్ అయిపోతారు అని మనకే అనిపించేస్తుంది, అంత బాగా పాడుతున్నారు. ఇట్ వాజ్ సో కాంపిటేటివ్. సో నేను ఎలా పాడతాను అనేది నా మీద నాకు యాంగ్జైటీగా ఉండింది. బట్ కెమెరాని చూడగానే ఓకే నా ఫోకస్ అక్కడ ఉండాలి, నేనేంటో తెలియాలి అని చెప్పి నేను ఇంకా ఓకే ఏమైనా పర్లేదు మనం పాడేయాలి ఫస్ట్ అని చెప్పి పాడేశాను. అయినా అంతమందిలో కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఇంత బాగా పాడి సెలెక్ట్ అయిపోయావంటే సూపర్ బ్రా. థ్యాంక్ యూ సో మచ్. సో షుగర్ అంతా క్యారమలైజ్ అయిపోయిందా? ఇది కూల్ అయిన తర్వాత ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకో కడాయి కావాలా? ఎస్, ఒక కడాయిలో ఫస్ట్ వాటర్ హీట్ చేసుకుంటూ చేద్దాం రాదు. కడాయి దేని? దీంట్లో వాటర్ పోసుకొని లెట్ ద వాటర్ బాయిల్. సో ఇక్కడ ఒక స్టాండ్ ఉంటుంది
కదా, సో ఆ స్టాండ్ ఈ వాటర్లో పెట్టేస్తాం. ఓకే, స్టాండ్ కావాలా? ఎస్. సో అంత లోపల ఒక సర్వింగ్ బౌల్ తీసుకుందాము. ఇదిగో సర్వింగ్ బౌల్. సో దీంట్లో ఏం చేస్తాము అంటే క్యారమలైజ్ చేసిన షుగర్ ఉంది కదా, దాన్ని దీంట్లోకి సర్వ్ చేసేసుకుంటాము. ఓకే. సో ఇంపార్టెంట్ ఏంటంటే కూల్ అయిన తర్వాత దీంట్లోకి చేసుకోవాలి. ఓకే, చుట్టి ఫ్లో. సో ఫ్లోయీ ఉండాలి, కూల్ ఉండాలి. ఎస్. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం, నేను హెల్ప్ చేస్తాను. సో అది ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ లోపల వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామా? సో మిక్స్ రెడీ చేసేసుకుందాము. దానికి మనకు ఒక డిష్ కావాలి. సో దీంట్లో కొంచెం కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటాము. ఫ్రెష్ క్రీమ్. సో ఫస్ట్ మిల్క్ మాత్రం ఒక హాఫ్ కప్ తీసుకున్నాము. దెన్ ఫస్ట్ దీన్ని మొత్తం మిక్స్ చేసుకునే ముందు మిల్క్ పౌడర్ కూడా మొత్తం వేసేసుకున్నాము. ఓకే. బ్రెడ్ క్రంబుల్స్ ఆర్ బ్రెడ్ పౌడర్ ఏదైనా ఉంచు. వెనీలా ఎసెన్స్ తీసేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలా? ఎస్. మరి తర్వాత ఏంటి? ఈ సర్వింగ్ బౌల్ ఏదైతే తీసుకున్నామో క్యారమలైజ్డ్ షుగర్ వేసుకొని దాంట్లో దీన్ని పోర్ చేసేసుకుంటాం. ట్రాన్స్ఫర్ చేసేసి. ఎస్. ఓకే, సో ట్రాన్స్ఫర్ చేసేసావు. మరి తర్వాత ఏంటి? ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్లో ఒక స్టాండ్ పెట్టాను కదా. అవును. సో ఆ స్టాండ్ మీద ఈ బౌల్ పెట్టేసి ఒక 10 minutes వరకు అది కుక్ అయ్యేంత వరకు స్టీమ్ చేసుకోవాలి. సో చేసేద్దాం దా ఫాస్ట్గా. ఓకే, సో మూత పెట్టేద్దాం. యా. పడుతుంది. ఇక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కావాలరా, మీరందరూ మీ బ్యాచ్ అందరూ ఎలా ఉంటారు ఏంటి అని. ఓకే ఓకే. ఫ్యూ క్వశ్చన్స్. ఓకే. సో ఇప్పుడున్న 12 contestants-లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇది ఇచ్చేసారా? చాలా సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ అందరితోనూ కూర్చుంటాను, అందరితోనూ మాట్లాడతాను, కానీ సైలెంట్గా ఉంటాను అంతే. అదేంట్రా, నువ్వు మాట్లాడవా? అంటే దగ్గరగా కూర్చున్నప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఓకే. కొంచెం ఎక్కువ క్లోజ్, ఈ మధ్య క్లోజ్ బాగా అయింది అంటే గీతాంజలి, యశస్వి అండ్ స్వరూప్ అండ్ సంపత్. హర్ష నేను చిన్నప్పటి నుంచి కాదు, ఒక 4-5 years నుంచి ఒకటే మ్యూజిక్ క్లాస్. సో అలా తెలుసు హర్ష. సో వారితో మాట్లాడుతూనే ఉంటాను. బట్ వీళ్ళు నలుగురు కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు. బేసిక్గా 12 members-లో 5 members చెప్పింది. సూపర్ నైస్. సో మీరందరూ డు నాట్ ఫర్గెట్ తస్లీం అక్క కూడా. మర్చిపోయింది, నిన్ను మర్చిపోయిందిరా, ఇప్పుడు గుర్తుకొచ్చింది తస్లీం. సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్న జడ్జెస్-లో నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? వాకౌట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. అట్లా కుదరలేదు, ఇది కావలేదు. పాట రాస్తే చంద్రబోస్ గారు ఇష్టం, దానికి మ్యూజిక్ అందిస్తే కీరవాణి సార్ ఆబ్వియస్లీ ఇష్టం, దానికి పాడితే చరణ్ సార్ ఇంకా సునీత మ్యామ్ అంటే ఇంకా ఫుల్ ఇష్టం. అమ్మా, ఫుల్లీ ఇంటెలిజెంట్ ఫెలో అసలు. నువ్వైతే ఇంత సేఫ్గా ఆన్సర్ చెప్పావు, అందరినీ కవర్ చేసావు. నేను అట్లీస్ట్ 12 members-లో 5 చెప్పింది, ఇక్కడ 4 members-లో ఒకళ్ళిద్దరు పేరు చెప్తుందేమో అనుకున్నా, కానీ 4 పేర్లు చెప్పింది. నలుగురు నా ఫేవరెట్. సో ఇది కుక్ అయిందో లేదో చూసేద్దామా? కుక్ అయిపోయింది. సో ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొంచెం కూల్ అవ్వాలేమో. అది అయిపోగానే తీసుకొని ఇంకా ఓకే. సో ఒక 2 minutes కూల్ అవ్వడానికి పక్కన పెట్టేద్దాం. సో ఇది కూల్ డౌన్ కూడా అయిపోయింది కాబట్టి సర్వ్ చేద్దామా? సో ఇది బేసిక్గా డీమోల్డ్ చేస్తారు, బట్ మనకి ఇప్పుడు డీమోల్డ్ చేయకుండా మనం డైరెక్ట్గా తింటున్నాము. బట్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే వేరే లెవెల్లో ఉంది. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ డౌన్ అయ్యి సాయంత్రం వరకు నేను వెయిట్ చేయలేను కదా, అందుకు ఇప్పుడే తినేది. ఎస్, మనకు తొందర ఎక్కువ కదా.
caramel bread pudding is ready. థ్యాంక్ యూ సో మచ్ శర్మిష్ఠ. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ మా శర్మిష్ఠ చేసిన క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఓకే, సో టేస్ట్ చేసేద్దాం. స్టార్టింగ్లో అది ఎలా అవుతుందో అని డౌట్ ఉంది పాపం, కానీ సూపర్ అద్భుతంగా వచ్చింది. పుడింగ్ అంటే పర్ఫెక్ట్గా చేయాలి, ఆ పర్ఫెక్షన్ అలా చూపించావు. చాలా 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 యమ్మీగా ఉంది. మరి లేట్ చేయకుండా డెజర్ట్ లవర్స్ అందరూ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నేను పాడతా తీగ ఫైనల్స్లో చూడాలి. ఆ రోజు టీవీ ముందుకు వచ్చింది ఎస్ శర్మిష్ఠ బాగా పాడాలి అని కోరుకుంటా. Fingers crossed. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. చూసారు కదా ఈటీవీ అభిరుచి 10th యానివర్సరీ స్పెషల్ శర్మిష్ఠ చేసిన క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ ఎంత డెలిషియస్ గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీకు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.